అది చెప్పాలి మరి. ఆడిటర్ అయినా అది కాదనే చెప్పాలి. కానీ ఒకటి సార్, ఒక రకంగా విజయసాయి రెడ్డి గారి వ్యవహారంతో, ఎందుకంటే ఆయన పక్కనున్న వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న వ్యక్తి కాబట్టి మొన్నటి వరకు, ఇప్పుడు ఈ తరహా మాట్లాడడం జగన్ గారికి ఏమన్నా ఒక పాఠమా? నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? తెలుసుకుంటున్నారా? ఇంకా తెలుసుకోవాలా? జగన్ని దురదృష్ట అదృష్టవంతుడు అనాలి. ఎందుకంటే ఉహు, పెట్టుబడులు పెడితేనే నేరం అని చెప్పి జైల్లో పడేయబడినటువంటి వాడు. ప్రపంచ చరిత్రలో పెట్టుబడిని గొప్ప విశేషంగా చూస్తారు. ఆ పెట్టుబడి పెట్టిన సంస్థలు నేనే పెట్టుబడి పెట్టాను రా మొర్రో అని చెప్పారు. కానీ అది అవినీతి అని కేసులు పెట్టారు. అప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు తోడున్నది విజయసాయిరెడ్డి. ఇక అతనికి పొలిటికల్ కెరీర్ని ఆ రోజునే తొక్కేయాలని చూశారు. కానీ ఫినిక్స్ పక్షిలా పైకి లేచి వచ్చాడు. ఆ వేగం తట్టుకోలేకపోయారు అవతల వాళ్ళు. అందుకని నేను రాష్ట్ర విభజన చేసి జగన్ తొక్కి చూపెట్టాలి అనుకున్నారు. అక్కడ ప్రయత్నించారు, అయినా సరే తట్టుకుని నిలబడ్డాడు. కానీ అవతల జట్టు కట్టేటప్పటికి ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని శాంత నాశనం చేయాలని చూశారు. అయినా తట్టుకుని నిలబడ్డటువంటి అదృష్టవంతుడు సీఎం అయ్యాడు. సీఎంగా 151 స్థానాలతో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఈవెన్ విభజిత రాష్ట్రంలో కూడా సాధ్యం కాలేదు.